వీళ్ళు వర్క్ చేసింది ఎక్కువ జనసేనకండి. ఆబ్వియస్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన వాళ్ళని మీరు ఎక్కడ చూసినా, జస్ట్ నాకు ఇవాళ పొద్దున్నే తెలిసిన విషయం ఏంటంటే నిన్న సాయంత్రమే పిడుగురాళ్ళలో కూడా ఒక జనసేన యాక్టివిస్ట్ ని గవర్నమెంట్ సంబంధించినటువంటి మున్సిపల్ షాప్స్ ఏవి ఉంటే దానిలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఎరపతినేని వాళ్ళ మనుషులు వచ్చి చాలా దారుణంగా కొట్టి, మీకు గవర్నమెంట్ ఇచ్చేది కాదు, మేము చెప్పేటువంటి రెంట్సే మీరు మాకు పే చేయాలి అని అంటే, నేను జనసేనలో ఉన్నాను, మా మీద ఇట్లా అంటే, ఎందులో ఉంటే మాకేంటారు, నువ్వు ఎవరితో వెళ్ళి చెప్పుకుంటే చెప్పుకో అంటే, సీక్వెన్షియల్ గా కనుక చూస్తే మీరు ఈ మధ్య కాలంలో రెంట్లు ఎక్స్క్లూజివ్లీ గవర్నమెంట్ కాదు, వీళ్ళకి విడిగా పే చేయాలా? గవర్నమెంట్ కి వెళ్ళిపోద్దండి, అడిషనల్ గా వీళ్ళు తీసుకునేది ఉంటుంది. ఓకే. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ రెంట్ 3,000, దే ఆర్ డిమాండింగ్ 30,000 రూపీస్. సో ఏదైతే ఈ 9 టైమ్స్ ఉందో 9 టైమ్స్ వీళ్ళ మనుషులు వాడుకుంటారు. ఆయన మీద దాడి జరిగిందండి, ఆయన మీద దాడి జరిగిందా పిడుగురాళ్ళు? పిడుగురాళ్ళు జరిగిందండి, అతన్ని కొట్టారు, అతను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ కంప్లైంట్ అనేది ఎవరు తీసుకోరు కూడా, ఆటోమేటిక్ న్యాచురల్ గా తీసుకోరు. అండ్ ఒకటి ఏంటంటే మేము బాధపడేది ఏంటంటే, ఇంత జరిగిన ఇట్లాంటి కరుడు కట్టినటువంటి జన సైనికుల యొక్క విషయాల్ని ఏదైతే వాళ్ళ నాయకుల దగ్గరికి తీసుకెళ్ళినా లేదా వాళ్ళ అధినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళినా అక్కడి నుంచి స్పందన లేదని వాళ్ళే, నాకు ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ లో కూడా నేను అక్కడికి వెళ్తే అక్కడ చాలా మంది జనసేన వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, వచ్చి ఏంటి పరిస్థితి అంటే, ఏం చెప్పుకోం సార్, మాకు సరైన అండలేదు అంటే, ఇది నేను కావాలని ఒక పార్టీ తరఫున ఫేవర్ గా మాట్లాడుకోవటం లేదండి, ఫ్యాక్ట్స్ అవి. అది ఇవాళ బయటికి రాకపోవచ్చు, ఇంకో 4 రోజులు అయితే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లెవెల్ మారిపోతుంది. వాళ్ళు తప్పనిసరిగా ఎక్కడైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ ఎత్తుక్కుని వచ్చేస్తారు. ఎందుకంటే ఎవరైనా సర్వైవ్ అవ్వాలి కదా, ఎంతకాలం నమ్ముకుంటారు చెప్పండి. అంతే. సో 23 నుంచి 25%, 23 నుంచి 25% ఉన్న కాపుల్లో 98% వాళ్ళు కూటమి పార్టీల గెలుపునకు సహకరించారు. సో వాళ్ళలో ఒక రకమైన ఆవేదన ఇప్పుడు గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నట్టు స్పష్టం అవుతుంది ఇప్పుడు జరిగిన సంఘటనలు కానీ మీకు తెలిసిన వివరాల ద్వారా కానీ.